జన్మించినప్పుడు ఆయన నాభి నుంచి తీసిన काय बोलायचं लिंगजेवा उभेच टीव्ही काढायवाळा शिवलाल महाराज की जय, भवानी की जय, तपस्वी डॉक्टर रामराव महाराज की जय, शिवलाल जय शिवलाल మాట్లాడాలా महाराज की जय, जय भवानी की जय, जय शिवलाल जय शिवलाल जय शिवलाल जय शिवलाल सेवालाल महाराज की जय, सेवालाल महाराज की जय, सेवालाल महाराज की जय, सेवालाल महाराज जय। सेवालाल महाराज जयंती उत्सवाల్లో सेवालाल महाराज जयंती उत्सवाల్లో जय सेवालाल जय मरियामायडी जय रंजित नाईक साहब जय सेवालाल महाराज के जय, जय रंजित बाबू के जय, जय रामराव महाराज के जय, जय साधी भवानी चलर के जय, जय संत सदगुरु मीड़ मुखिया के जय।
కొర్రా జగన్నాథరావు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని, సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క అధ్యక్షుడిని. ఫిబ్రవరి 13, 14, 15 తారీఖుల్లో సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుతున్నాం. ఈ సందర్భంగా యాత్రికులు సదుపాయాల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని వసతి కానివ్వండి, భోజన సదుపాయాలు కానివ్వండి, ఈ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఫిబ్రవరి 13, 14, 15 తారీఖుల్లో సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటాం. భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి సేవలాల్ మహారాజ్, జగదంబ మాత యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. వాళ్ళకి అవసరమైనటువంటి సదుపాయం, వసతి కానివ్వండి, భోజన సదుపాయాలు కానివ్వండి, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని రాష్ట్రాల నుంచి టీమ్స్ వస్తాయి. కల్చరల్ టీమ్స్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇవాళ రాత్రంతా కూడా పర్ఫార్మెన్స్ నడుస్తూ ఉంటుంది. భోజన వసతుల్లో పోయిన సంవత్సరం నుంచి గణపతి నాయన అని ఒక స్వామీజీ ఉన్నారు. ఆయనకు ఒక ఆశ్రమం ఉంది దగ్గరలో. ఆయన భోజన వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. చాలా బాగా చేస్తున్నాడు, పెద్ద ఎత్తున. ఆ తర్వాత ఇవాళ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రొసెషన్ బయలుదేరి కోనేరు దగ్గరికి వస్తుంది, కాళకుండం. అక్కడ గంగాహారతి జరుగుతుంది. గంగాహారతి తర్వాత స్వామి గుడికి వెళ్తాము. అక్కడ దర్శనం అయిన తర్వాత మీటింగ్ ప్లేస్కి వెళ్తాము. మీటింగ్ అయిన తర్వాత ఇవాళ కల్చరల్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటుంది. రేపు ఉదయం ముందు ప్రొసెషన్ ఉంటుంది 8:30, 9 మధ్యలో. ఈ ప్రొసెషన్లో ముందు ట్రస్ట్ వాళ్ళు, తర్వాత సేవామాల ధారణ, అయ్యప్ప మాలలాగా సేవామాల ధారణ చేస్తారు. 41 రోజులు మండలం దీక్ష చేసి రేపటి రోజున దీక్ష విరమిస్తారు ఇక్కడ. సో వాళ్ళ ప్రొసెషన్, వాళ్ళ గ్రూప్ ఉంటుంది. దాదాపు 1000-1500 మంది ఉంటారు. తర్వాత ఆడపిల్లలు, పెళ్లి కాని వాళ్ళు గుడ్డలో నీళ్లు పోసుకొని నెత్తి మీద పెట్టుకొని, వాళ్ళు కూడా ఒక 101 అమ్మాయిలు, అవివాహిత అమ్మాయిలు ప్రొసెషన్లో వస్తారు. అంటే దేవీమాతకి, సేవలాల్ మహారాజ్కి తమకి మంచి భర్త దొరకాలని, వాళ్ళ జీవితం బాగా సక్రమంగా సవ్యంగా ఉండాలని కోరికతోటి చేస్తారు. సో అది వాళ్ళు ఉంటారు. తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి టీమ్స్ ఉంటాయి, వాళ్ళు ఉంటారు. ఆ వెనకాల గుర్రం ఉంటుంది. సేవలాల్ మహారాజ్కి తోళా అనే ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రం వస్తుంది. తర్వాత మ్యూజిక్ పార్టీ కూడా ఉంటుంది. సో ఇట్లా ఈ ప్రొసెషన్ మొత్తం వెళ్ళి అమ్మవారి గుడి ప్రదక్షిణ చేసుకుని, అమ్మవారి దర్శనం చేసుకుని, తర్వాత అక్కడ ఈ కలశాల్లో తెచ్చిన నీటితోటి అభిషేకం చేస్తారు. చేసి అక్కడ నుంచి సేవలాల్ మహారాజ్ గుడికి వస్తారు. వచ్చి అక్కడ కూడా ప్రదక్షిణ చేసి సేవలాల్ మహారాజ్ దర్శనం చేసుకున్న తర్వాత భోగ్ భండార్ ప్రోగ్రాం ఉంటుంది, హోమంలాగా. ఆ భోగ్ భండారు 10-10:30కి అవుతుంది. సో దాంతో ముగింపు అన్నమాట. సో 11 o'clock కల్లా రేపు క్లోజ్ అయిపోతుంది. ఇది ప్రోగ్రామ్.
థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ గారు, జాతీయ సెక్రటరీ గారు, నేషనల్ సెక్రటరీ గారు వై సత్యకుమార్ గారు వచ్చారు, ఆ పక్కన ఉన్నారు. అలాగే మన సారీ తార్ నామ్ భూల్గో గజల్ శ్రీనివాస్ గారు, ఆయన పోయిన సంవత్సరం అంతకుముందు కూడా వచ్చున్నారు. మీ అందరికీ సుపరిచితులే గజల్ శ్రీనివాస్ గారు అంటే, వారు కూడా వచ్చారు. తర్వాత సర్దార్ అని మా బంజారా కమ్యూనిటీ నుంచి సినిమా హీరో చేస్తున్నాడు ఆయన. సో ఆ పక్కన రవీంద్ర నాయక్ గారిని రిటైర్డ్ ఎస్పీ గారు, ఈ ట్రస్ట్కి వర్కింగ్ ప్రెసిడెంటు. తర్వాత శ్రీనివాస్ గారిని ఆయన మా ట్రస్ట్లో లైఫ్ మెంబరు. తర్వాత ఇండస్ట్రియలిస్ట్ అనంతపూర్ నుంచి, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. తర్వాత లలిత్ కుమార్ గారు బీజేపీ నుంచి. తర్వాత మన అశ్వత్ నాయక్ గారిని ఈ ట్రస్ట్కి మన జనరల్ సెక్రటరీ, ఈ మధ్య టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఇచ్చారు. సో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని హాజరైనారు. థ్యాంక్ యూ. సంత సేవాలాల్ మహారాజ్ గారు జయంతి సందర్భంగా వారి జన్మస్థానమైన గుత్తిలో సేవాగఢ్లో అనేక దశాబ్దాలుగా వారిని స్మరించుకుంటూ ఈ దేశానికి, ముఖ్యంగా బంజారా సమాజానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఇటువంటి ఉత్సవాన్ని జరుపుకోవడం, తద్వారా దాదాపు ఈ దేశంలో 10 కోట్ల మంది ఉంటున్న బంజారా సమాజాన్ని ఏకం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అటువంటి మహనీయుని నిజమైన నివాళులర్పించడం చాలా గొప్ప విషయం. ఇటువంటి బృహత్ కార్యాన్ని ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న నిర్వాహకులకు, ముఖ్యంగా జగన్నాథరావు గారికి, ఇతర సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. 17వ శతాబ్దంలో అప్పుడు జాతీయ ఉద్యమాలు నడుస్తూ, భక్తి ఉద్యమాలు నడుస్తూ ఉంటే సామాజిక నిర్మాణం పట్ల కూడా ఈ బంజారా జాతిని ప్రేరేపింపజేసి వాళ్ళని కూడా వాటిలో భాగస్వాములు చేసిన కారణ జన్ముడు సంత సేవాలాల్ అని మనం చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఒక సంచార జాతిగా ఉండి ఎక్కడెక్కడో తిరుగుతూ బ్రిటిష్ వారికి ఆయుధ సరఫరాలు చేసుకుంటున్న, ఇంకో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తలో దిక్కుగా ఉంటున్న ఈ బంజారా సమాజాన్ని అందరినీ ఏకీకృతం చేసి వాళ్ళలో చైతన్యాన్ని నింపి వారికి వ్యవసాయం పట్ల, పశు పోషణ పట్ల, లేదా ప్రకృతి పట్ల ఒక ఇష్టాన్ని కలిగించి వాళ్ళు ఒక సమూహంగా నివసించడానికి ఒక తండాలు లాంటి వాటిని నిర్మించి ఒక సమూహంగా నిలబడితే బాగుంటుందనే దీన్ని ఆ రోజుల్లోనే చేశారు. అప్పట్లో చిన్న సమాజం ఏదో మద్యానికి బానిస, మిగతా వాటికి బానిసలు అవుతుంటే ఆ రోజుల్లోనే ఒక సంఘ సంస్కర్తలాగా, ఒక ధర్మ ప్రబోధకులాగా తను శాకాహారిగా ఉంటూ మిగతా సమాజాన్ని కూడా శాకాహారులుగా ఉండడానికి ప్రేరేపించారు. మద్యపానం వైపు వెళ్ళొద్దును ఆనాడుల్లోనే చెప్పారు. జాగోరే మరా బాయి బంజారా సింధీ దారు బోటీ బాటీ కాయేరా చోడో పియేరా చోడో అంటే ఆ రోజుల్లోనే నా సోదర బంజారా సోదరుడా, మద్యపానం వైపు వెళ్ళకు, మాంసాహారం తీసుకోకు అని ఆ రోజుల్లోనే సమాజానికి జ్ఞానబోధ చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కాకుండా అప్పుడు పేదరికం ఉంటే, పేదరికంలోనే మగ్గిపోతున్నామంటుంటే వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం ఆ రోజుల్లో భగవంతుడు ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, పేదరికం తాత్కాలికం, భగవంతుడు దీని గురించి ఆలోచిస్తాడు, కాస్త ఆలస్యం కావచ్చు కానీ మన జీవితాల్లో కూడా వెలుగులు నిండుతున్నాయి. అనేక రకాలు, నేను ఇప్పుడే వస్తూ పుస్తకం చదువుతూ వస్తున్నాను. అంటే తమిళనాడులో తిరుక్కరాళ్ళు ఎలా ఉన్నారో, తిరువాయూరు ఆయన తిరుక్కరాలు రాసి మొత్తం తమిళ సమాజానికి ఆయనను ఒక భగవంతుడిలాగా ఎలా చూస్తారో, అదేవిధంగా సంత్ కబీర్ కానీ, లేదా రవిదాస్ మహర్షి కానీ, లేదా ఆధునిక భారతంలో చూస్తే
జ్యోతిబా పూలే కానీ వీరి పక్కన నిలబడదగ్గ వ్యక్తిత్వం సంత్ సేవాలాల్ మహారాజ్ గారిది. వారికి సముచిత న్యాయం దక్కాల్సి ఉంది. ఎందుకంటే 10 కోట్ల మంది అనేక రాష్ట్రాల్లో స్కాటర్ అయి ఉన్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో, చివరికి కాశ్మీర్లో బకర్వాలాలుగా కూడా బంజారా సమాజానికి సంబంధించిన వాళ్ళు ఉండడం, ఇంతమంది ఒకే భాష మాట్లాడడం అనేది అంటే ఆ రోజుల్లోనే మన సంస్కృతి, ఉత్కృష్టమైన మన సంస్కృతి పట్ల, మన వారసత్వ సంపద పట్ల, అద్వితీయమైన మన ఆధ్యాత్మిక చింతన పట్ల అవగాహన కల్పించి ఇంత పెద్ద సమాజంలో 10 కోట్ల సమాజాన్ని ఐకమత్యంగా వచ్చి భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి ఆనాడు ఆయన ఎంత కృషి చేశారో ఇవాళ ఇంతమంది ఒకే భాష మాట్లాడుతూ ఉండడం అనేది చిన్న విషయం కాదు. అయితే దురదృష్టవశాత్తు ఈ భాష అఫీషియల్ లాంగ్వేజ్లో లేకపోవడం, రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చకపోవడం దురదృష్టకరం. ఇటీవలే ఇది దృష్టికి వచ్చినప్పుడు నేను కూడా మా పార్టీ జాతీయ నాయకత్వాన్ని తీసుకెళ్ళడం, వారికి సముచిత న్యాయం కల్పించడం, అదేవిధంగా వారి జన్మదినాన్ని ఏదైనా సేవా దివస్గా కానీ పురస్కార దివస్గా కానీ ప్రకటించే అవకాశం ఉందా చూడడం కూడా ఉంటే బాగుంటుందనే విషయాన్ని నేను తీసుకెళ్ళడం జరిగింది. వారికి సముచిత న్యాయం కల్పించడం కోసం అది వారు ఏదైతే ప్రవచించారో అది కేవలం బంజారా సమాజానికి, లంబాడా సమాజానికే కాకుండా ఈ దేశంలోని 145 కోట్ల భారతీయులు ఎవరైతే మన సంస్కృతి వారసత్వం పట్ల గర్వంగా ఉంటారో వారి అందరికి కూడా అవి ప్రవచనాలు చేరాల్సి ఉంది. అంటే జీవితంలో ఉన్న తాత్వికతని వారు తెలియజేసే ప్రయత్నం చేశారు, జీవితంలో మంచిని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి అవి అన్నీ స్వీకరించదగ్గ ప్రవచనాలు కాబట్టి వాటికి మరింత విస్తృత ప్రచారం కలిగించాలి. అనేక రాష్ట్రాల్లో వీటిని పాఠనాంశం కూడా డాక్టర్ భజన్ నాయక్ గారు ఏదైతే ఆయన రీసెర్చ్ చేసి వారి జీవితం గురించి రాశారో వాటిని ఆధారంగా చేసుకుని దీన్ని ఒక పాఠ్యాంశంగా చేస్తే భావి తరాలకి ఈ రకంగా ఉండొచ్చు అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఘనమైన మన వారసత్వ సంపదలో అనేక మంది ఉన్నారు. అయితే ఇటువంటి మహనీయులను విస్మరించడం అనేది మంచిది కాదు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాల్సింది ఒక సమాజానికి మాత్రమే గురుతుల్యులుగా, దైవ సమానులుగా ఉండాల్సిన అవసరం లేదు. అటువంటి మహనీయులు ఈ దేశంలో 145 కోట్ల మందికి ఉండాలి. ఆ సందర్భంగా వారి జన్మస్థానమైన సేవాగాడికి రావడం, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించడం నాకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. దానికోసం నిర్వాహకులకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రయత్నానికి నేను ఇక్కడ రావడానికి ప్రధాన కారణమైన నా సోదర సమానులు గజల్ శ్రీని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా వారు చెప్పున్నారు, ఇవాళ స్వయంగా వారు చెప్పడం, జగన్నాథరావు గారు మాట్లాడిన తర్వాత నాకు ఆ గౌరవం ముందే ఉండింది. అరే ఇంత పెద్ద సమాజం, ఇంత చిన్న సమాజాన్ని ఐకమత్యంగా ఎలా ఉంచగలిగారు, వీటికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నా. ఇవాళ నేను వారిని ఈ కారణంగా వారి జీవిత చరిత్ర చదివే అవకాశం నాకు లభించింది. దానివల్ల నేను ఏదో ఆయన అయితే ఏ జ్ఞానబోధ చేశారో అది ఇవాళ నేను తెలుసుకునే అవకాశం జరిగింది. తద్వారా నా వంతు నేను భవిష్యత్తులో వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ మహనీయుడికి సముచిత స్థానం చరిత్రలో నిలగలవడానికి నేను ఏమైనా చేయగలనేమో చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాను. అదే ముఖ్యమైన ప్రాంతాల్లో ఉదాహరణకి పార్లమెంట్లో, కొత్త పార్లమెంట్ అనేక మంది మహనీయులు. జై సేవాలాల్. యోగుల జన్మ, ఏరుల జన్మ ఎవరిని అడిగేది అన్నారు మా గురువుగారు నారాయణ రెడ్డి గారు. ఒక యోగి యొక్క జన్మస్థలం, ఒక నది యొక్క జన్మస్థలం ఈ భూమి మీద అత్యంత పవిత్రమైనవిగా భావించాలి అన్నారు. ఇవాళ రామ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత ఆ రామ మందిరం వైపు జనమందరూ కూడా కోట్లాది మంది పులకాంకితులై అత్యంత భక్తి ప్రపత్తులతోటి అయోధ్య వెళ్తున్నారు. అంటే రాముడు పుట్టినటువంటి ఆ జన్మభూమి ఎంతో పవిత్రమైంది. అలాగే సంత్ సేవాలాల్ మహారాజ్ పుట్టినటువంటి ఈ నేల, ఇంత పవిత్రమైనటువంటి భారతదేశంలో ఆయన పుట్టినటువంటి ఈ నేల ఎంత పవిత్రమైందో ఇక్కడ ఆధ్యాత్మికంగా జీవించే వాళ్ళందరికీ అర్థమవుతుంది. నాకు తెలుసు, యాదృచ్ఛికంగా ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మందిరాన్ని దర్శించి ఎక్కడ సేవాలాల్ మహారాజ్ జగదంబని యొక్క దర్శనం చేసుకున్నాడో, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం నేల కాదు, ఇది యజ్ఞభూమి, పుణ్యభూమి, అత్యంత పవిత్రమైనటువంటి భూమి ఆంధ్రప్రదేశ్లో. ఈ భూమి మీద సేవాలాల్ మహారాజు పుట్టాడు. ఇక్కడే తన బాల్యంలో జగదంబని దర్శనం చేసుకుని జగదంబని ప్రశ్నించాడు, అమ్మా నీకు బల్లెలన్నీ కోరుతున్నావేంటి, నువ్వు అమ్మవి కదా, ఇవన్నీ ఎందుకు కోరుతున్నావు తల్లి, నేను పూర్తిగా శాకాహారిగా మారిపోతాను, నువ్వు కూడా ఇవన్నీ కోరకూడదు తల్లి అని అమ్మవారినే ప్రశ్నించినటువంటి అవతారమూర్తి సేవాలాల్ మహారాజ్. ఆ సేవాలాల్ మహారాజుకి
అత్యున్నతమైనటువంటి గౌరవము, అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక భావన మనం అందరం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్న యాదృచ్ఛికంగా సోదరులు సత్యకుమార్ గారిని కలిసినప్పుడు వారంతట వారే సేవాలాల్ మహారాజు గురించి వారి నోటి వెంబడి రాగానే నేను పులకాంకితున్నాయి, అయ్యా మీరు వస్తాను అని అంటే నేను ఇప్పుడే సేవాలాల్ ఆశ్రమంలో మాట్లాడతానంటే ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం అదే, నేను అక్కడికే వద్దాం అనుకుంటున్నానంటే నేను జగన్నాథరావు గారితో మాట్లాడడము, యాదృచ్ఛికంగా 14-15 తారీఖుల్లో వారి జన్మదినం కావడము సేవాలాల్ మహారాజ్ది, వారు వెంటనే నేను వారిని రిక్వెస్ట్ చేయడము, వారు కూడా ఉత్సాహం చూపించడము, వారు ఇక్కడికి రావడం జరిగింది. సత్యకుమార్ గారు ఇక్కడికి రావడం మూలాన నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఇది బీజేపీ అధ్యక్షులు నడ్డా గారికి, అమిత్ షా గారికి, మోదీ గారికి కూడా చాలా చాలా ఇష్టం. అనేక ప్రసంగాల్లో సేవాలాల్ మహారాజ్ గురించి ఆయన ఉటంకించారు. ఇవాళ సేవాలాల్ మహారాజ్ పేరు చెప్తే పులకించిపోయేటువంటి మనిషి ప్రధానమంత్రి మోదీ గారు. వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఎన్నో అవసరాలు ఉన్నాయి సార్, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనశాల అవసరం ఉన్నది, ఇక్కడ చక్కటి వసతి అవసరాలు చాలా అవసరాలు ఉన్నాయి, ఇక్కడ చుట్టూ ప్రహరీ కూడా కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తవ్వాలంటే యాజ్ ఎ గజల్ శ్రీనివాస్గా సేవ్ టెంపుల్స్ భారత్ చైర్మన్గా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒక్క పని సార్, దీనిని హెరిటేజ్ సెంటర్గా, నేషనల్ హెరిటేజ్ స్పిరిచువల్ సెంటర్గా దీన్ని గుర్తించమని అది విషయాన్ని మీరు మోదీ గారికి, అమిత్ షా గారికి చెప్పి ఆ కోరికను తీరిస్తే ఇది అద్భుతమైనటువంటి గొప్ప శాలగా ఒక పుట్టపర్తి అనంతపురంలో ఎలా ఉందో అలాగే ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి సేవాలాల్ ఆశ్రమంగా ఇది రూపుదిద్దుకుంటుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశం. అది ఒక్కటి చాలు, ఒకే ఒక్క మాట మోదీ గారికి మీరు చెప్పండి, ప్రధానమంత్రి గారికి, ఇది స్పిరిచువల్ సేవాలాల్ స్పిరిచువల్ హెరిటేజ్ సెంటర్గా దీన్ని డిక్లేర్ చేస్తే ఇది అద్భుతమైనటువంటి క్షేత్రంగా ఇది విరాజిల్లుతుందని నా కోరిక. మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీరు ఇక నుంచి సేవాలాల్ గోవిందా అంటూ కూడా మీరు తిరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు జగన్నాథరావు గారు. అలాగే నా స్టూడెంటు సర్దారు సినిమా యాక్టరు, తను కూడా వచ్చాడు. ఈ బంజారా కమ్యూనిటీ నుంచి వచ్చినవాడు, బంజారా కమ్యూనిటీ నుంచి మొట్టమొదటిగా సినిమా హీరో అయినటువంటి కుర్రాడు నా స్టూడెంటు, అతను కూడా ఈ దర్శనానికి వచ్చాడు. అలాగే ఆయనకి బాగా మెంటరు మన సత్యకుమార్ గారిని కూడా కలుద్దామని వచ్చాడనమాట. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నేను సేవాలాల్ ఆత్మీయులకి, సేవాలాల్ పరివారానికి కూడా నేను శిరస్సు వంచి అందరికీ కూడా మీకు నమస్కారం చేస్తున్నాను. జై సేవాలాల్. ఓకే. జై సేవాలాల్, జై జగదాంబ, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జన్మోత్సవాలు జరుపుకుంటున్న విషయం మీకందరికీ తెలుసు. మరి ఈ కార్యక్రమానికి అంటే యావత్తు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే దాదాపు 14 కోట్ల మంది బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మోత్సవాలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సేవాలాల్ మహారాజ్ జన్మోత్సవాల్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి దీన్ని ప్రభుత్వ పరంగా ఈ జన్మోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ట్రస్ట్ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ 14 కోట్ల మంది బంజారాలు యావత్తు ప్రపంచం చుట్టూరా నివసిస్తూ ఉన్నారు. మరి ఏ సమాజంలో కూడా లేని ప్రత్యేకమైన ప్రత్యేకతలు మా బంజారా సమాజంలో ఉంటుంది. ఎందుకంటే ఒకే ఒక భాష, ఒకే వేషము, ఒకే డ్రెస్సు, ఒకే సంస్కృతి సంప్రదాయం. మరి ఏ సమాజంలో ఏ జాతికి ఏ కులానికి కూడా ఉండని ప్రత్యేకమైన ఈ లక్షణాలు ఈ బంజారా జాతిలో నేటికి ఇది కంటిన్యూ అవుతూ ఉంది. మరి అలాంటి సమాజంలో పుట్టిన మా గురువు, మా భగవంతుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆ రోజుల్లో ఇక్కడే ఈ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో పుట్టి ఇక్కడే పెరిగి మరి దేశమంతా తిరిగి ఒక మహారాష్ట్రలో నిర్యాణమయ్యారు పోరాగఢ్ అనే క్షేత్రంలో. అటువంటి మహనీయుడు మా సమాజానికి ఏ చెడు అలవాట్లు ఉండకూడదు,
ఈ మత్తు పానీయాలకి దూరంగా ఉండాలి, ఈ నరబలి చేయకూడదు, అంటే ఈ జంతుబలి చేయకూడదు అని ఈ సమాజాన్ని బోధిస్తూ ఆ దేశమంతా తిరిగి యావత్తు జాతిని జాగృతపరిచిన మహనీయుడు మా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. అటువంటి వ్యక్తి యొక్క జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా మరి ఇన్ని రోజుల పోరాట ఫలితంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ రేపటికి అఫీషియల్గా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని జీవో ఇష్యూ చేయడం చాలా అభినందనీయం. మరి ఇంకొక ముఖ్య విషయం, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యావత్తు దేశంలో ఉండే బంజారాలకు ఆరాధ్య దైవం. మరి ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ నుంచి వలస వెళ్ళిన తరువాత ఈ క్షేత్రంలో ఈ పెద్ద దేవాలయాన్ని నిర్మించాం. ఆయన అమ్మవారి భక్తుడు, అమ్మవారి దేవాలయం కూడా నిర్మించి ఉన్నాం. మరి మేము కోరుకునేది మాకు చిన్న కోరిక, ఎందుకంటే ఈ పండుగని జాతీయ పండుగగా గుర్తించి జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అలాగే ఈ సేవాఘాట్ పుణ్యక్షేత్రానికి డెవలప్ చేసే ఫండ్స్ తర్వాత తదితర సౌకర్యాలు మెరుగుపరిచేదానికి చాలా చాలా డబ్బుతో కూడుకున్న పని. మరి అదే ఈ విధంగా మన తెలంగాణలో సమ్మక్క సారాలక్క జాతర జరుగుతుంది 2 సంవత్సరాలకు ఒకసారి. ఆ సమ్మక్క సారాలక్క జాతరకు వందలు కోట్లు శాంక్షన్ చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుక్కోకుండా మరి ప్రభుత్వమే ఆ పండుగని ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పండుగను కూడా అదేవిధంగా జరపాలి అని చెప్పేసి మీ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. జై సేవాలాల్. నేను రవీంద్ర నాయక్ అండి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ట్రస్ట్కు, సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్కు. సో ఇప్పుడే మన అశ్వత్ నాయక్ గారు చెప్పినట్ల ఈ టెంపుల్ యొక్క మహిమల గురించి చాలామంది చెప్పారు. సో ఈ టెంపుల్కు చాలా నలుమూలల నుంచి ఆల్ ఓవర్ ఇండియా, అబ్రాడ్ నుంచి కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ భక్తులు. బంజారాలే మిత్రులే కాకుండా, బంజారా సోదర సోదరిమణులే కాకుండా చాలామంది ఇతర కులస్తుల మిత్రులు కూడా వచ్చారు. ఇది మన అనంతపురం జిల్లాలోనే పుట్టపర్తి తర్వాత ఆధ్యాత్మిక ప్లేస్ అని చెప్పినట్టు జరుగుతుంది. సో ఈ కార్యక్రమం నిర్వహించేదానికి మన జిల్లా కలెక్టర్ గారు కానీ మన యంత్రాంగం కానీ చాలా సహాయ సహకారాలు అందించారు మాకు. కాబట్టి మా సేవాలాల్ ఈ యొక్క మహోత్సవాన్ని, జయంతి మహోత్సవాన్ని అన్ని విధాలుగా జయప్రదం చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. జై సేవాలాల్, జై జగదాంబ. పంపిస్తారు. నేను ఉండకపోవచ్చు రేపు. नवदुर्गां महाकालिकां ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालग्नसम्पन्नां नमामि भुवनेश्वरीं सुधास्वेतिनं श्वेतमहापताकिनं सेवागढनिवासिनं सेवालालं गुरुं नमाम्यहम्. ఈ సంవత్సరం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు 285వ సంవత్సరమైంది. స్వామివారు ఈ సేవాఘాట్ రామ్జీ నాయక్ తాండానందు జన్మించి ప్రతి సంవత్సరం వైభవోపేతంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. యావత్ ప్రపంచానికంతా కూడా కాశీ ఎలా పరమ పవిత్రమో బంజారాలకే కాక అందరికీ కూడా ఘోర్ కాశీ, ఈ బంజారా కాశీ తపోభూమి ఇది. ఇక్కడ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామి వారు జన్మించినారు. ఇక్కడ అమ్మవారి వరప్రసాది, అమ్మవారి వరంతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామి వారు ఇక్కడ జన్మించడం జరిగింది. ఆ పూర్వము 280 సంవత్సరాల కంటే ముందు ఒక 70-80 ఏండ్లు, ఒక 100 ఏండ్లు అనుకోవచ్చు. వాళ్ళ తాతగారు రామ్జీ నాయక్ గారు, మంగ్లీబాయ్ గారు ఇక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు భీమా నాయక్కే చిన్నగా ఉన్నారనమాట. ఆ తర్వాత అంతా ఇంత పెద్దగా అయినారు. దాని తర్వాత 200 పెద్దగా అయిన తర్వాత పెళ్లి వయసు వచ్చింది. కర్ణాటక ప్రాంతంలో చూసి ధర్మిణీబాయిని వివాహం చేశారు.
ఆ తర్వాత కొన్ని 12 సంవత్సరాలకు సంశ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామి వారు జన్మించినారు. ఇప్పుడు 285 సంవత్సరాలు అయింది అది జరిగి. అట్లా అమ్మవారి వరప్రసాది కాబట్టి ఇక్కడ అమ్మవారి వచ్చి స్వామికి భీమానాయక్ ధర్మీబాయికి వరం ఇచ్చినారు. అందుకు ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. 8వ వార్షికోత్సవం వైభవపేతంగా నిన్నటి రోజు అమ్మవారికి తెల్లవారుజామున సుప్రభాతము, మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, సకల దేవతా హోమాలు, శ్రీ సూక్త హవనాలు అన్నీ కూడా పూజలు జరిగినాయి నిన్నటి రోజు. ఈరోజు వచ్చేసి సంశ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామి వారికి తెల్లవారుజామునే సుప్రభాతము, మరియు ఉదయాన్నే ప్రాతకాలనే నవకలశ స్నపనము, పల పంచామృత అభిషేకములు. ఈ విధంగా వైభవపేతంగా సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. ఉత్తరాయణంలో ఇప్పుడు వచ్చే ఫిబ్రవరిలో ఒకటి జరుగుతుంది, గురు పౌర్ణిమ దక్షిణాయనంలో ఒకటి జరుగుతుంది. అట్లా విశేషమైన ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఈ సంవత్సరం వైభవపేతంగా ఇక్కడ చాలామంది భక్త మహాశయులందరూ కూడా శ్రీశైలము, శబరిమలలాగా ఎంతోమంది మాలలు వేసుకొని స్వామి అమ్మవార్ల కోసం ఇరుముడులు తీసుకొని ఇక్కడికి వస్తారు. వేలాది మంది భక్తజన సందోహంతో వివిధ రాష్ట్రాల నుంచే కాక యావత్ దేశము, ఇతర దేశాల నుంచి కూడా సంశ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామి వారిని దర్శించుకునేదానికి భక్తులు వస్తుంటారు. అంతా కూడా ఈ విధంగా ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది. జల్లి రాపను అడ్డమడ్డము अस्य श्री भक्तस्य गोत्रोद्भवस्यां हरितगोत्रोद्भवस्यां श्री कौंडिन्य गोत्रोद्भवस्यां सत्यकुमारनां देस्यां सह कुटुंबानां सबान्धवानां जर्पल गोत्रोद्भवस्यां कुटुंबानां सबान्धवानां चौहान गोत्रोद्भवस्यां कर्रा जगन्नाथ रावणं देस्यां सह कुटुंबानां